జీడి నాయుడు ఒక గొప్ప సినిమా అండి. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు ఒక ఇన్స్పిరేషనల్ మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని చెక్అవుట్ చేయండి. ఒక సాధారణ మనిషి బ్రిటిష్ రూల్లో కష్టపడి పైకెక్కి బిజినెస్లు స్టార్ట్ చేసి ఆ బిజినెస్లలో గొప్పగా సక్సీడ్ అయ్యి ఇండస్ట్రియలిస్ట్గా మారి, ఇండస్ట్రియలిస్ట్ తర్వాత చాలా కాలేజెస్ ఓపెన్ చేసి చాలామందికి ఉపాధి కల్పించడం, చాలామందిని విద్యావంతులను చేయడం, ఇటువంటివన్నీ చేసిన ఒక గొప్ప మనిషి జీడి నాయుడు గారండి. వారి బయోపిక్ చాలా అద్భుతంగా వచ్చిందండి. మాధవన్ గారు చాలా గొప్పగా వారి క్యారెక్టర్ని క్యారీ చేశారండి. చాలా చాలా బాగుందండి మూవీ. ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటి అంటే, దీన్ని ఒక బయోపిక్ అయినా సరే ఎలివేషన్స్ కానీ, కావాల్సిన ట్విస్టులు కానీ, కావాల్సిన స్టోరీ కానీ, గ్రిప్పింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ ఇది ఒక ఫ్యాంటసీ అన్న, ఒక ఫిక్షన్ అన్నా సరే నమ్మేంతగా ఉందండి. కానీ ఇది ఒక ట్రూ స్టోరీ అండి. జీడి నాయుడు గారు నిజంగా మన సౌత్ ఇండియాలో ఉన్న ఒక మనిషి అండి. వారు చాలా చాలా గొప్ప పనులన్నీ చేశారండి, ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా. సో మనం అటువంటి మనిషి యొక్క జీవిత చరిత్రని చూడడం, ఆ హిస్టరీని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు హిస్టరీలో అంత ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఇది మూవీ పరంగా కూడా చాలా చాలా గొప్ప మూవీ అండి. మీకు అసలు ఇది బయోపిక్ అని తెలియకున్నా సరే మీరు వెళ్ళి మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తారండి. ఒక మనిషి కింద నుంచి పైదాకా రావడానికి ఎంత కష్టపడ్డాడు, ఎటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, తనని కిందికి లాగడానికి ఎటువంటి కుట్రలు చేశారు, ఎవరెవరు అవరోధాలు సృష్టించారు, వాటన్నిటిని అతను ఎలా ఎదుర్కొన్నారు, ఎలా దాటారు, అవన్నీ దాటి తను పై స్థాయికి ఎలా వెళ్ళారు అనేది ఈ మూవీలో కనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఒక రికమెండేషన్ చేస్తానండి. మీరు ముందు ఒకసారి జీడి నాయుడు గురించి గూగుల్లో సెర్చ్ చేసి చదవండి. ఆ చదివిన తర్వాత మీరు మూవీకి వెళ్ళండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, చదివితే వారు ఏం చేశారు అనేది తెలుస్తుంది. మూవీకి వెళ్తే అన్నిటిని అతను ఎలా సాధించారు అనేది తెలుస్తుందండి. అందుకని ఒకసారి రీసెర్చ్ చేయమంటున్నాను. మీరు ఏది చేయకుండా డైరెక్ట్గా మూవీకి వెళ్ళిపోయినా సరే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. అంత చక్కగా ఉందండి ఈ మూవీ. నాకు ఇందులో సత్యరాజ్ గారి పర్ఫార్మెన్స్, మాధవన్ గారి పర్ఫార్మెన్స్, దుషారా గారి పర్ఫార్మెన్స్, ఇంకా క్యారెక్టర్స్ చేసిన జయరామ్ గారు చాలా చాలా బాగా చేశారండి. వీరందరూ చాలా చక్కని పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఈ మూవీని ఒక గొప్ప స్టేజ్లో నిలబెట్టారండి. ఇటువంటి మూవీ చాలామందికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఈ మూవీ చదువుకున్నవారు, చదువుకోని వారు, ఎంప్లాయీస్, వ్యాపారస్తులు, ఇండియన్స్, అబ్రాడ్గా ఉండేవారు ఎవరైనా సరే ఈ మూవీని చూడాలండి. చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. మీకు తెలుసో తెలీదో జీడి నాయుడు గారికి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదండి. అందుకే నేను ఈ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే యంగ్స్టర్స్ చూస్తే ఇన్స్పైర్ అవుతారండి. నేను ఇలా అవ్వాలి, నేను ఇలా వ్యాపారాలు చేయాలి, నేను ఇలా గొప్ప స్థాయికి వెళ్ళాలి అని యంగ్స్టర్స్ని ఇన్స్పైర్ చేస్తుందండి. అండ్ అట్ ది సేమ్ టైం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని అయితే వారి వారి వృత్తుల్లో, వారి వారి వ్యాపారాల్లో ఇంకా వారు ఏదో సాధించాలన్న ఆసక్తిని వారికి రేకెత్తిస్తుందండి. మళ్ళీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే వారు కూడా నిరుత్సాహపడకుండా ఎడ్యుకేషన్ లేకపోయినా సరే జీవితంలో సాధించడానికి, చేయడానికి చాలా ఉంటుంది. జీడి నాయుడు గారిలా నేను కూడా ఎడ్యుకేషన్ లేకుండా కూడా చాలా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఇస్తుంది అనేది నేను నమ్ముతున్నానండి. అందుకే ఈ మూవీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గొప్పగా అనిపించిందండి. ఇటువంటి మూవీస్ ఎక్కువగా రీచ్ అవ్వాలండి. చాలామంది జనాలకి అవసరం అండి. ఒక మంచి సమాజానికి ఇటువంటి మూవీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సమాజంలో మంచిని పెంచడానికి అప్పుడప్పుడు ఇటువంటి మూవీస్ వస్తూ ఉంటాయండి. ఇటువంటి మూవీస్ వచ్చినప్పుడు వాటిని మనం మిస్ చేసుకోకూడదండి. ఖచ్చితంగా చూపించండి. ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్యామిలీలో అందరూ కలిసి చూడండి. మీ పిల్లలుంటే వారికి చూపించండి, గొప్ప వ్యక్తుల గురించి చెప్పండి. వారిలాగా మీరు తయారవ్వచ్చు అని చెప్పి వాళ్ళలో ఇన్స్పిరేషన్ని, స్ఫూర్తిని రగిలించండి. మీరు కూడా ఈ మూవీని చూసి ఆనందపడండి. ఈ మూవీ చూశాక జీవితంలో ఏమన్నా కష్టాలున్నా, నష్టాలున్నా, ఏదైనా సమస్యలున్నా వాటిని జీడి నాయుడు గారిలాగా అంత ధైర్యంగా ఎదుర్కొని తట్టుకొని నిలబడాలి అని చెప్పి మీకు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుందండి. కాబట్టి ఈ మూవీ అన్ని విధాలుగా ఇన్స్పైరింగ్, హోప్ ఇచ్చే మూవీ అండి. మీకు ఆశని కలిగించే మూవీ అండి. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగించే మూవీ అండి. అట్ ది సేమ్ టైం నిజాయితీగా నిలబడాలి, దేశం కోసం ఏదన్నా చేయాలి, ప్రిన్సిపల్స్, వాల్యూస్ వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి అనేది కూడా మీకు ఈ మూవీ చూస్తే మీలో ఇవన్నీ ఫీలింగ్స్ అన్నిటినీ ఈ మూవీ ఇన్వోక్ చేస్తుందండి. అందుకే ఈ మూవీని మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా చూడండి. ఇటువంటి మూవీస్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలండి. ఈ మూవీలు సక్సెస్ అయ్యి గొప్ప రేంజ్కి వెళ్తేనే ఇటువంటి మూవీస్ ఇంకా వస్తాయి. ఇటువంటి మూవీస్ వస్తే ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మంచి మూవీస్ చూస్తే మంచి మైండ్స్ క్రియేట్ అవుతాయి, మంచి జనరేషన్ క్రియేట్ అవుతుంది, మంచి మనుషులు తయారవుతారండి. ఖచ్చితంగా ఈ మూవీని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.